నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పేద విద్యార్థులకు, యువతీ యువకులకు, మహిళలకు ఆర్థికంగా చేయూత అందించేందుకు, ఉన్నత విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మాల కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భవించింది. ఈ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎంసీడబ్ల్యూఏ చైర్మన్ జి చెన్నయ్య, ఎంసీడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ విజయ్ కుమార్ తో కలిసి మాట్లాడుతూ సమాజ సంక్షేమం, విద్య, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఎంఎస్డబ్ల్యూఏ పనిచేస్తుందని వారు వివరించారు. ఏమన్నా నాకు ఏందమ్మా రాలేదు నడపడం అంటే మన పిల్లలు, మన అనాథ పిల్లలు కానీ వాళ్ళ ఎన్జిఓలో తీసుకొని శుభ్రం ఉంటుందని కూడా మనం చేస్తున్నాను. అందు గురించనే మన వృద్ధులు కానీ అనాథ పిల్లలు కానీ ఈ ఎన్జిఓలో స్టడీ చేసి ఎంతో వాళ్ళను సేవ చేయాలని మా విజయ బాబు అధ్యక్షుడిగా శ్రద్ధ తీసుకొని నడిపియాలని కోరుతున్నాం. ఎందుకంటే దానికి సపోర్ట్ గా నేను జి చెన్నై చైర్మన్, మా రంజిత్ కుమార్ కూడా స్టేట్ జనరల్ సెక్రటరీ సపోర్టు ఉండి ఎన్జిఓ సంఘాన్ని స్టేట్ లెవెల్లో ఈ స్టేటే కాదు ఆంధ్రప్రదేశ్ కూడా నడిపియాలని, మన అనాథ పిల్లలకు ఎక్కడ లేని అనాథ పిల్లలను ముందుకు తీసుకుపోవాలని ఎంతో ఈ స్కూల్ కాదు అంత సబ్జెక్టు ఉన్న ఈ స్కూల్ మంచి వెరైటీ వచ్చేటట్టు ఇంగ్లీష్ గాని, హిందీ గాని, తెలుగు గాని అన్ని ప్రాంతాల్లో రావాలని నేను సపరేట్ స్కూల్ టీచర్లు అందరూ తయారు కావాలని ఉన్నారు. అందు గురించని వాళ్ళని దయచేసి ముందుకు నడిపియాలని, అనాథ పిల్లలు కాదు ఓ దేవాలయం గుడి లాగా వాళ్ళకు సబ్జెక్ట్ గా స్టడీ చేసుకుంటూ స్కాలర్షిప్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఫీజుల కోసం ట్రస్ట్ బ్యాంకుల వద్ద తిరగకుండా చూడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు విద్యార్థులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు, 100 బీసీ కాలేజ్ హాస్టళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ కాలేజ్ హాస్టల్లో సీట్లు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రాత్రులు గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఎంపీ కృష్ణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు నీలా వెంకటేష్, అనంతయ్య, సతీష్, రామ్దేవ్, మోదీ తదితరులు పాల్గొన్నారు. China!
ప్రభుత్వము కాలేజ్ కోర్సులు జరుగుతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ అన్ని కోర్సులు జరుగుతున్న బీసీ విద్యార్థుల యొక్క ఫీజులను చెల్లించకుండా దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు 8,000 నుంచి 9,000 బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు వెంటనే చెల్లించాలని ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇక్కడ వందలాది మంది వచ్చి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. తప్పని ప్రభుత్వం మేము సవాల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 2 నెలల కింద ఏమన్నాడు, దశల వారి ఇస్తా అన్నాడు. దశల వారి కానీ 200-300 కంటే ఎక్కువలే. ఇంకా ఇప్పుడు కాలేజీలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. కాలేజీ యజమాన్యాలు ఏమంటారు, ఫీజులు కడితే తప్ప మేము హాల్ టికెట్ ఇవ్వమంటున్నారు. హాల్ టికెట్ ఇవ్వకపోతే పిల్లలు చదువు ఎట్లా, వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాయాలి? ఇచ్చి కోర్స్ అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, చదువుతున్న ఎగ్జామ్ రాసిన వాళ్ళకు హాల్ టికెట్ ఇవ్వడం లేదు, కోర్సు చదువుతున్న వాళ్ళకేమో క్లాసులకు రానివ్వడం లేదు. విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయిలను, ఫీజులు ఉన్నాయి, స్కాలర్షిప్లు ఉన్నాయి, ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో మౌలికమైన మార్పు వచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ప్రతి కుటుంబంలో ప్రతికూల పరిస్థితుల్లో కష్టపడి పనిచేస్తున్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులను ప్రభుత్వం గుర్తించాలని గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర సచివాలయంలో పాటు అనేక కీలక కట్టడాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన తమకు ఇప్పటి వరకు సరైన గుర్తింపు లభించలేదని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి కృష్ణ, చైర్మన్ ఎస్ పరశురాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి చాంద్ పాషా మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సెంట్రింగ్ రేట్లు పెంచకపోవడం వల్ల కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బోర్డు कंगना जगन्नाथ, अहमद भाई, महमूद भाई, परवीन अल्लाह, तमाम दीगर साथियां, और मैं तहे दिल से आज जो हम सबका जुड़ना यहाँ पर है, यहाँ पर जो खुसूसी मीटिंग जो हमारी सेक्रेटरी कमेटी से लगाई गई है, ये किसी लिए लगाई गई? हर काम वाले का रेट आगे बढ़ रहा है। यहाँ से तलक धाबी बिस्ती रहने या आपको कैंस वाला रहने या फटर के बीच में अगर तू आएगा तो बड़ा पछताएगा। जिस तरीके से हम ठंडी खोल के फिर అందరికీ నమస్కారం. మరి ఇక్కడ మీడియా వాళ్ళందరికీ, సోదరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ల నుంచి కష్టాలలో ఉన్నాం కాబట్టి ఈసారి మళ్ళీ అదే పరిస్థితి ముంగడికి వచ్చిందని మరి మళ్ళీ మీడియా వాళ్ళ దగ్గరికి రావాల్సి వచ్చింది. త్వరలోగా మరి తొందరగా కొత్త రేటు, మనం తొందరగా పనులు కూడా బంద్ చేసేపోయేది మన బిల్డింగ్ ఓనర్లు కానీ, బిల్డర్లు కానీ, ప్రతి పెద్దవాళ్ళందరికీ అసోసియేషన్ తరపు నుంచి మేము తెలియజేయవలసింది ఏమనంటే, మాకు రేట్లు గిట్టుపడతలేదు కాబట్టి మేము మళ్ళీ ఇక్కడ రావాల్సి వచ్చింది. ప్రెస్ క్లబ్ లకి మేము కొత్త రేటు పెంచుకోబోతున్నాం. మాకు ఎక్కడి నుంచి కూడా గిట్టుబాటు లేక మేము లాస్ లో ఉన్నాం. దానికి అనుగుణంగా మేము తొందరగా త్వరలోగా మరి మేము బంద్ పాటించబోతున్నాం. మరి ఇక్కడ అందరూ దయచేసి కొత్త రేటు, మాకు కావాల్సిన రేటు మేము ప్రకటిస్తాం. మా పెద్దలందరూ నిర్ణయించింది. మేము తొందరగా మేము స్ట్రైక్ చేయబోతున్నాం. మరి ఇక్కడ మేము తెలియజేయవలసింది మీడియా సోదరు వాళ్ళ నుంచి బిల్డర్లు, ఓనర్లు, ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ ఇంజనీర్, తాపీ మేస్త్రీలు దయచేసి మీ రేటు మీరు తీసుకోండి, మా రేటు మాకు ఇప్పియండి. మా సెంటరింగ్ వాళ్ళని అందరినీ కాపాడండి. మమ్మల్ని కాపాడుకుంటేనే మీ అందరికీ మేము పనిచేసి పెట్టే వాళ్ళు, మా సోదరులు అందరు ముంగడికి వస్తారు. మీరు మమ్మల్ని వచ్చి పెట్టారనుకోండి, మేమేం చేయలేకపోతే మీ అందరు బంద్ అయిపోతుంది. మేము సెంటరింగ్ పని బంద్ చేస్తే మీడియా ఎవరు, రెడీమిక్స్ వాళ్ళు, కంకర్ వాళ్ళు, స్టీల్ వాళ్ళు, సిమెంట్ వాళ్ళు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్, ప్రతి వాళ్ళకి అందరికీ ఇబ్బందులు జరుగుతాయి. మరి అది కాకుండా దయచేసి మా రేటుకు మీరు సహకరించి మీరు బిల్డర్లకు కానీ, ఓనర్లకు చెప్పి సెంటరింగ్ వాళ్ళ రేట్లు సెంటరింగ్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మరి నేను కోరుకుంటున్నా. మేము దయచేసి
మరి మేము త్వరలో తాపీ మేస్త్రులు ఖచ్చితంగా పాటించండి. మీ రేటుకు మేము వ్యతిరేకం పడతలే, మీ పనికి మేము వ్యతిరేకం పడతలే, మా పనికి మీరు వ్యతిరేకం పడకుండా ఖచ్చితంగా చూడాలని చెప్పి మేము దయచేసి. దేశ ఆర్థికాభివృద్ధి 2 దశాబ్దాలకు పైగా అఖిల భారత ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం కీలకంగా పనిచేస్తుందని ఏఐఏవిఐఎఫ్ అధ్యక్షులు రాంబాబు పబ్బిశెట్టి తెలిపారు. ప్రభుత్వ సహకారంతో యువతకు పారిశ్రామిక శిక్షణతో పాటు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, ఆర్థిక సహాయాలు అందించనున్నట్లు చెప్పారు. ఏఐఏవిఐఎఫ్ రజతోత్సవాలు 2026 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ప్రధాన కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రీ లాంచ్ మీడియా సమావేశంలో రజతోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు. రాజశేఖర్ గారు కొద్ది కిందికి మీరు మా గ్రూప్ లో పోస్ట్ చేయండి సార్. ఇన్విటేషన్ బై ఇన్విటేషన్ ఓన్లీ చేసుకుంటుంది. అంటే బిజినెస్ ఏమో అంటారు ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది. మా కమ్యూనిటీలో కొన్ని జరుగుతుంది. మా దాంట్లో ప్లస్ చేయాలన్న అట్లా ఎట్లా అనేది ఓకే. మా ఎంప్లాయ్మెంట్స్ కానీ మేము చాలా మంది ఎంప్లాయ్మెంట్స్ మాతో ఉన్నారు. అదర్ కమ్యూనిటీస్ బిజినెస్ రిలేషన్స్ లో అయితే అందరు కమ్యూనిటీ. నేను ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రియలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ పబ్బిశెట్టి రాంబాబు మాట్లాడుతున్నాను. 500 మెంబర్స్ తో కూడిన మా సంస్థ ఇతర ట్రేడర్స్ కానీ సర్వీసెస్ వాళ్ళకి కానీ మోర్ దెన్ 1000 మెంబర్స్ కి మేము అసోసియేట్ లో ఉంచుకొని వాళ్ళకి బిజినెస్ కూడా కల్పిస్తున్నాము. ఇది మాకు సౌత్ ఇండియాలో ఉన్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ వీళ్ళ నుంచి మెంబర్స్ ఉన్నారు. దీన్ని ఫ్యూచర్ లో విస్తృతంగా దేశవ్యాప్తంగా చేయాలనేది మా కోరిక. అలానే మాకు ఇండస్ట్రీస్ మినిస్టర్స్ కానీ వాళ్ళందరూ విచ్చేసినప్పుడు కూడాను మేము వాళ్ళకి కోరింది ఒకటేను, మా ఇండస్ట్రీస్ తరపున మాకేమన్నా బెనిఫిట్స్ కల్పిస్తే మేము ఇంకా దేశ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మేము బాగా ముందుంటాం అనేసి చెప్పడం జరిగింది. అలానే వాళ్ళు కూడా దానికి సంఘీభావం చెప్పారు. మేము కూడా ఈ బిజినెస్ విషయంలో కమ్యూనిటీ కాకుండా ఇతర వాళ్ళకు కూడాను మా బిజినెస్ లో పార్ట్ చేసుకొని మేము వాళ్ళందరినీ కూడాను డెవలప్ చేస్తున్నాము. మా ఇండస్ట్రీస్ యాన్సిలరీస్ కింద ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, కానీ మేము మా కమ్యూనిటీ అసోసియేషన్ కాబట్టి సిల్వర్ జూబ్లీకి దీన్ని ఓన్లీ కమ్యూనిటీ పరంగానే చేస్తున్నాము. బిజినెస్ ప్రగతిలో మటుకు మేము అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్నవాళ్ళ దగ్గర నుంచి అతి పెద్ద వాళ్ళ దాకా కూడాను మేము అందరికీ ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళు కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు. మేము దేశ ఆర్థిక ప్రగతికి సర్వీసెస్ లో గానీ మేమందరం ముందుంటామని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలానే ఇంకా ఫ్యూచర్ లో కూడా మేమందరం ఆర్యవైశ్య ఇండస్ట్రియల్ ఫోరం థ్యాంక్ యూ టు మై మీడియా సోదరులు మరియు మా ఏఐఏవిఐఎఫ్ మెంబర్స్. మేము ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రియల్ ఫోరం స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన మూలన 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ 1st February ప్రధాన్ కన్వెన్షన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామగూడ హైదరాబాద్ లో సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్స్ కు మన పారిశ్రామికవేత్త మినిస్టర్స్ శ్రీధర్ బాబు గారు మరియు టీజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి, మరియు ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ మరియు టాప్ చైర్మన్స్, మన మీడియా చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు శ్రీధర్ బాబు గారు, టీజీ వెంకటేష్ గారు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ వైశ్య ఇండస్ట్రీస్ లిస్ట్ మరియు వైశ్య బిజినెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.